అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది? బయటికి చెప్పడానికేమో గంజాయి కంట్రోల్ చేసేస్తున్నాము. సో మద్యం గత ప్రభుత్వంలో జరిగిన మద్యం అవినీతి మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాము. సో మేము ఎటువంటి అవినీతి లేని పారదర్శక పాలన అందిస్తున్నామని బయటకు గొప్పలు చెప్పుకుంటున్నారు, సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటున్నారు. కానీ కొన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిణామాలు, జరుగుతున్న సంఘటనలు, జరిగిన సంఘటనలు చూస్తుంటే పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయి. పోలీసులు మరీ దారుణంగా తయారయ్యారు. పోలీసు వ్యవస్థలో కొంతమంది కారణంగా ఆ వ్యవస్థ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. ఎవరైనా గట్టిగా మాట్లాడదామంటే వాళ్ళ మీద కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. వైసీపీకి కూటమికి తేడా ఏంటి అసలు? నోరు విప్పి మాట్లాడుతుంటే కేసులు పెడతామని బెదిరించడం ఏంటి? నాకు అర్థం కావట్లా. ఎందుకు ఇంత గట్టిగా ఇంత స్ట్రాంగ్గా ఎందుకు మాట్లాడుతున్నానంటే, కూటమి పరిపాలన ఇలాగే కొనసాగితే, ఏదో మీకు మీరు గొప్పలు చెప్పుకుంటూ వెళ్తే, మీకు అందరూ పొగడాలని మీరు కోరుకుంటే, ప్రజలు వైసీపీకి ఇచ్చిన తీర్పు మీకు ఇవ్వడానికి ఏమాత్రం వెనకడుగు వేయరు. సో కొంతమందినైనా గట్టిగా మాట్లాడినివ్వండి. ఎందుకంటే తప్పులు జరుగుతున్నాయి, క్షేత్రస్థాయిలో చాలా దారుణంగా జరుగుతున్నాయి. ఇప్పుడు అద్దంకి నియోజకవర్గంలో జరిగిన సంఘటనే తీసుకోండి. పోలీసులు ప్రయాణిస్తున్న కారులో అంత గంజాయి మూటలు ఎందుకు ఉన్నాయి? మద్యం బాటిల్ ఎందుకు ఉన్నాయి? అసలు ఆ డ్రైవర్ మద్యం తాగి నడపడం ఏంటి? ఎవరిచ్చారు ఆ హక్కు? పోలీసులే కదా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తారు. ఎవడైనా బండి మీద మందు తాగేసి వెళ్తే పట్టుకుంటారు కదా, ఫైన్ వేస్తారు కదా, కేసు కడతారు కదా. మరటువంటి పోలీసులు ఇద్దరు ఎస్ఐలు ఉన్న కారులో డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ మందు తాగేసి ఉండడం ఏంటి? ఇది ఎక్కడి వరకు కరెక్ట్? సో ఇది అంటే ప్రజలు ఏమాత్రం హర్షించరు. ఏదో మనం అద్భుతంగా పరిపాలిస్తున్నాం, మనం రాజధాని ఎంత బాగా కట్టినా, మనం పోలవరం నీళ్ళు ఎంత బాగా ఇచ్చినా, మనం ఎయిర్పోర్ట్లు కట్టినా, పోర్ట్లు కట్టినా, నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న ఇటువంటి చీప్ వ్యవహారాల కారణంగా కూటమి ప్రభుత్వానికి నెగిటివ్ జరుగుతోంది. ఇవే నేను పదే పదే చెప్తుంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు చాలామంది. గత ప్రభుత్వంలో జరిగినవే ఇప్పుడు రిపీట్ అవుతున్నాయి. అద్దంకి నియోజకవర్గంలో బల్లికురవ ఎస్ఐ నాగరాజు గారు, సంతమాగులూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు గారు, వీళ్ళిద్దరూ కూడా ప్రయాణిస్తున్న కారులో నిన్న సాయంత్రం గంజాయి మూటలు దొరికాయి. అండ్ కారు డ్రైవర్ కూర్చున్న సీటు కింద కూడా మద్యం బాటిళ్ళు, గంజాయి మూటలు దొరికాయి. కారు డిక్కీలో కూడా దొరికాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇక్కడ రెండు వెర్షన్లు ఉన్నాయి. పోలీసుల వెర్షన్ ఏంటంటే, అక్కడ బల్లికురవలో ఒక అమ్మవారి జాతర జరిగిందంట, గంగమ్మ తల్లి జాతర ఏదో జరిగిందంట, ఈర్ల గంగమ్మ తల్లి జాతర. బల్లికురవకు ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అమ్మవారి గుడి. సో అక్కడ జాతరలో చాలామంది మద్యం తాగి గంజాయి సేవిస్తున్నారనే సమాచారంతో వెళ్ళి దాడి చేసి వాళ్ళ దగ్గర నుంచి పట్టుకొని వచ్చారంట. అది పోలీసుల వెర్షన్. సో భారీగా అక్కడ గంజాయి మద్యం ఉండడంతో దాన్ని పట్టుకొని వచ్చాము అనేది పోలీసుల వెర్షన్. కానీ అక్కడ స్థానికుల వెర్షను అండ్ అక్కడ జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా వస్తున్న ఆరోపణలు చూస్తుంటే పోలీసులే అక్కడ పార్టీ చేసుకున్నారు. నిన్న ఆదివారం కదా, సెలవు రోజు కదా, కాబట్టి పోలీసులే అక్కడ పార్టీ చేసుకున్నారు. పోలీసులు అనధికారికంగా స్వాధీనం చేసుకున్న గంజాయి అండ్ మద్యం బాటిల్తో అక్కడ పార్టీ చేసుకున్నారు. పార్టీ ముగిసిన తర్వాత నిన్న సాయంత్రం 4:30-5 ఆ టైంలో రిటర్న్ అయినప్పుడు అక్కడ యాక్చువల్లీ వీళ్ళు స్టేషన్కి వెళ్ళిపోయే వాళ్ళు లేదా ఇళ్ళకి వెళ్ళిపోయే వాళ్ళు అంతా సాఫీగా జరిగితే, ఎప్పుడైతే అక్కడ ఆ కారు, వాళ్ళు ప్రయాణిస్తున్న కారు ఆటోని ఢీకొట్టిందో, అప్పుడు ఎప్పుడైతే గ్రామస్తులందరూ ఇమీడియట్గా రోడ్డు మీదకి వచ్చి ఆ కారుని అడ్డగించారో, ఎప్పుడైతే కారు డిక్కీ ఓపెన్ చేసి అందులో గంజాయి కనుగొన్నారో అండ్ ఆ కారు డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ మద్యం తాగి ఉన్నాడని గ్రామస్తులు గుర్తించారో, ఇమీడియట్గా గ్రామస్తులందరూ కారు చుట్టూ వచ్చేసారు, వందలాది మంది ఒకేసారి. దాంతో పోలీసులు లోపల ఉన్న ఎస్ఐలు కూడా సమాధానం చెప్పలేకపోయారు. ఉన్నతాధికారులు రావాల్సి వచ్చింది. ఇమీడియట్గా అద్దంకి సిఐ గారు వెళ్ళారు, సుబ్బరాజు గారు వెళ్ళారు అండ్ కాసేపటికే డిఎస్పీ గారు కూడా వెళ్ళి ఆ గ్రామస్తులను శాంతింపజేయాల్సి వచ్చింది. అక్కడ ఉన్న ఆ పక్కన ఉన్న ధర్మవరం గ్రామానికి చెందిన ఒక టీడీపీ నాయకుడు వచ్చి ఆ ఎస్ఐ లోపల ఉన్న ఎస్ఐల్ని సైలెంట్గా తీసుకెళ్లాల్సి వచ్చింది, దాయాల్సి వచ్చింది. ఎందుకు ఇంత పరిస్థితి, ఇంత దారుణమైన పరిస్థితి? ఇది ప్రభుత్వానికి ప్లస్సా? ఇది మంచి ప్రభుత్వమా? ఇక్కడ అద్దంకి నియోజకవర్గానికి ఒక మంచి ప్రజాప్రతినిధి ఉన్నారు, గొట్టిపాటి రవికుమార్ గారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అదే నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతానికి విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనకు మంచి ఇమేజ్ ఉంది, మంచి మాస్ ఇమేజ్ ఉంది. మంత్రిగా ఉన్నప్పటికీ తన మంత్రిత్వ శాఖ చూసుకుంటూ క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ మ్యాక్సిమం మంచి చేస్తున్నాడు. ఆయనకు తెలియకుండా ఆయన పేరు చెప్పుకొని నియోజకవర్గంలో జరుగుతున్న ఆగడాలు అన్నీ ఇన్ని కావు. మొన్న ఒక 3 రోజుల కిందట నాకు సమాచారం వచ్చింది, బల్లికురవలోనంట కొంతమంది అధికార పార్టీ కార్యకర్తలే ఈ బెల్ట్ షాప్ నడుపుతున్నారు. బెల్ట్ షాప్ నడుపుతుంటే వాళ్ళ దగ్గరికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో రైడ్ చేయడానికి వెళ్ళారంట. వెళ్తే వాళ్ళని తిట్టి వాళ్ళ మీద రివర్స్ అయి పంపించారంట అధికార పార్టీ నాయకులు కొంతమంది బల్లికురవలో.
ఇవన్నీ యాక్చువల్ రవికుమార్ గారికి తెలిస్తే ఆయన యాక్సెప్ట్ చేయడివి. ఎందుకంటే ఇన్నిసార్లు గెలిచి తనేదో అఫీషియల్గా బిజినెస్లు చేసుకొని ఇంత చిల్లర వ్యవహారాల్లోకి దూరాల్సిన అవసరం ఉండదు. కానీ ఆయన రాష్ట్ర స్థాయి మంత్రిత్వ శాఖ వ్యవహారాల్లో బిజీగా ఉండడం, నియోజకవర్గానికి వచ్చి ఏదో ఆ కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్గొని మళ్ళీ వెళ్ళిపోవడంతో నియోజకవర్గంలో ఆయన పేరు చెప్పుకొని అండ్ ఆయన బ్యాచ్ కొంతమంది చాలా ఆకృత్యాలకు తెగబడుతున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. గతంలో లేని విధంగా ఇక్కడ అవినీతి జరుగుతుంది, గతంలో లేని విధంగా ఇక్కడ వెచ్చలివిడి అయిపోయింది అనమాట. సో ఇది వీలైతే ఒకసారి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే పోలీస్ కారులో ఇంత దొరకడం ఏంటండి? పోలీసులు ప్రయాణిస్తున్న కారులో పోనీ ఓకే, అది ఇక్కడ పోలీసులు చెప్పింది ఏంటి, మేము అఫీషియల్గా స్వాధీనం చేసుకున్నాం అనొచ్చు. మళ్ళీ పోలీసు వెహికల్లో కదా తీసుకువెళ్ళాలి. అండ్ ఇమీడియట్గా ఒక ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలి కదా, మీడియాకి సమాచారం ఇవ్వాలి కదా, ఇదిగో పలానా ఏర్ల గంగమ్మ దేవాలయంలో జాతర జరుగుతోంది, జాతరలో విపరీతంగా గంజాయి అండ్ మద్యం ఉన్నట్టు మాకు సమాచారం వచ్చింది, మేము వెళ్ళి రైడ్ చేసేంత పట్టుకున్నాము, దాన్ని స్టేషన్కి తీసుకొస్తున్నామని సమాచారం ఇచ్చారా? లేదు. ఎవరైనా దాన్ని తాగుతున్న వాళ్ళనో దాన్ని అమ్ముతున్న వాళ్ళనో పట్టుకున్నారా? లేదుగా. నిజంగా పోలీసులు అక్కడ స్వాధీనం చేసుకున్న గంజాయి అధికారికంగా అనధికారికంగా ఉన్నది స్వాధీనం చేసుకున్న గంజాయి అయితే ఎందుకు ముందే సమాచారం ఇవ్వలేదు? అండ్ ఆ వెహికల్ నడుపుతున్న డ్రైవర్ ఎందుకు మద్యం తాగి ఉండాలి? సో కారులో అంత భారీగా ఎందుకు గంజాయి మద్యం ఉండాలి? ఇవన్నీ కూడా ఇక్కడ ఎంత కవర్ చేసుకున్నా, ఎంత సమాధానాలు చెప్పుకున్నా, బహుశా మాట్లాడే వాళ్ళ నోర్లు నొక్కడానికి పోలీస్ పవర్ ఉపయోగించినా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. 2 ఏళ్ళు గడిచింది, ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఇదే సంస్కృతి రిపీట్ అయితే చిల్లులు పడతాయన్నమాట. అంటే పై స్థాయిలో ఎంత నింపినా గ్రౌండ్ లెవెల్లో చిల్లులు పడతాయి అంటారు చూడండి. ఇప్పుడు కుండలో మనం నీళ్ళు నింపుతూ ఉంటాం, కానీ కింద కన్నాలు పెట్టి నీళ్ళు తోడేస్తుంటే ఏమవుద్ది, ఎప్పటికీ నిండదు. అదే పరిస్థితి జరుగుతుంది. సో అద్దంకి నిజానికి తెలుగుదేశం పార్టీకి కొంచుకోట లాంటి నియోజకవర్గంగా ఉంది. పార్టీ క్యాడర్ బాగుంది, మంచి లీడర్షిప్ ఉంది. అటువంటి నియోజకవర్గంలో ఇటువంటివి జరగడం ఖచ్చితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు. ఇది మేబీ దీనికి అంటే నాణ్యానికి 2 కోణాలు చెప్పుకున్నాము. ఆల్రెడీ ఇది వైసీపీకి ఒక ఆయుధంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా దీని మీద విపరీతమైన స్ప్రెడ్ చేయడానికి అండ్ దీన్ని మరింత మసాలా జోడించి స్ప్రెడ్ చేయడానికి వాళ్ళు రెడీ అవుతున్నారు. సో వీలైనంత త్వరగా దీని మీద ఎంక్వైరీ చేసి నిజంగా పోలీసులు తప్పు చేస్తుంటే వెనకేసుకు రావద్దు, పోలీసుల మీద యాక్షన్ తీసుకోండి. లేదు డిపార్ట్మెంట్ పరంగా ఇదిగో నిజంగా అది పట్టుకున్నారంటే దానికి తగ్గ ఆధారాలు, ఎవరి దగ్గర స్వాధీనం చేసుకున్నారు, ఎవరెవరి మీద కేసు కట్టారు, అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది పూర్తి స్థాయిలో నిరూపించవచ్చు. థ్యాంక్ యూ.